తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టిన వీడియో వైరల్ అవుతోంది. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టిన సీసీటీవీ ఫుటేజ్ ను పెద్దారెడ్డి అనుచరులు రిలీజ్ చేశారు. పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాయంటూ మండిపడుతున్నారు. తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడిన పోలీసులు ఫర్నిచర్ ధ్వంసం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెద్దారెడ్డి ఇంటి మీదకి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వందలాదిగా దాడి చేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు. మరి అంతేకాకుండా కొన్ని అరెస్టుల సందర్భంగా కూడా పెద్దారెడ్డి ఇంట్లోకి దూరి పోలీసులు తలుపులు బ్రద్దలు కొట్టి తీసుకుని మొత్తం వాళ్ళు కొట్టేసి ధ్వంసం చేసినారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ రోజు పెద్దారెడ్డి ఇంటి మీదకి జేసీ ప్రభాకర్ ఎస్పీ గారే స్వయంగా కూడా అతని పర్యవేక్షణలోనే తాడిపత్రి ఎన్నికలు కూడా జరిగాయి కూడా అఫిషియల్ గా ఆన్ రికార్డు కూడా ఇవన్నీ జరిగాయి. ఎన్నికల రోజే అతని వెహికల్ పైన రాళ్లు కూడా వేయడం జరిగింది. అలాగే పెద్దారెడ్డి వెహికల్ పైన కూడా రాళ్లు కూడా వేయడం కూడా జరిగింది. అలాగే పెద్దారెడ్డి కూడా ఎన్నికల రోజు ఎక్కడికి ఏ బూత్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా కూడా వెంటనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆయన రావడం కానీ ఆయన వెనుకల ఏఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీలో ఇన్ఛార్జ్ ఏఎస్పీగా ఉన్న రామకృష్ణ గారు వెంటనే ఆయన రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుందంటే ఒక ప్రీ ప్లాన్డ్గా అనేది కూడా ఈరోజు తాడిపత్రిలో కూడా ఎన్నికలు కూడా జరిగాయి.